హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ పాఠశాల. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ యొక్క వీడియోస్ చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ కనిపిస్తుంది. ఆ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన బెల్ మీద ట్యాప్ చేసి ఆల్ మీద నొక్కండి. దీని ద్వారా ఎప్పటికప్పుడు మన ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీరు మీ మొబైల్లో పొందగలరు. ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియో వచ్చేసి మీకు పర్సనల్ లోన్ టాపిక్ గురించి చెప్పబోతున్నా ఫ్రెండ్స్. ఆల్రెడీ లాస్ట్ టూ వీడియోస్లో మీకు పర్సనల్ లోన్ ఈఎంఐ క్యాలిక్యులేటర్ ఎలా వాడాలని చెప్పాను. ఆల్రెడీ డాక్యుమెంట్స్ ఏం కావాలని లాస్ట్ టూ వీడియోస్లో చెప్పాను. ఈ వీడియోలో వచ్చేసి మీకు పర్సనల్ లోన్ తీసుకునే ముందు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే చెప్పబోతున్నాం ఫ్రెండ్స్. అందుకని దయచేసి మీరు చివరి వరకు అయితే చూడండి. ఇది కొద్దిగా అర్థం కావడానికి టైం అయితే పడుతుంది, ప్లీజ్. సో దయచేసి చివరి వరకు చూడండి. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, మీరు పర్సనల్ లోన్ తీసుకునే ముందు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అవి ఏంటి అనేది మనం ఈ వీడియోలో చెప్దాం. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్సనల్ లోన్ అంటే ఏంటంటే మీకు పర్సనల్ లోన్ అనే దాంట్లోనే మీకు అర్థమైపోతుంది. వ్యక్తిగత అవసరాల కోసం ఈ లోన్ అయితే తీసుకుంటాము. మీకు అర్థమైంది అనుకుంటే పర్సనల్ లోన్ అనేది మన వ్యక్తిగత అవసరాలు, అది ఏదైనా అండి. బ్యాంక్కి మనం చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఇప్పుడు లైక్ ఎగ్జాంపుల్ అనుకోండి, హోమ్ లోన్ అనుకోండి. హోమ్ లోన్ తీసుకున్నప్పుడు హోమ్కే కేటాయించాలి. ఇప్పుడు సపోజ్ ఒక హోమ్ లోన్కి 30 lakhs తీసుకొని మేము మా పర్సనల్ కోసం వాడతామంటే వాళ్ళు లోన్ ఇవ్వరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు హోమ్ లోన్ తీసుకునేటప్పుడు హోమ్కే వాడాలి, కార్ లోన్ తీసుకుంటే కార్కే వాడాలి, సంథింగ్ వెహికల్ లోన్ తీసుకుంటే వెహికల్ లోన్ కోసమే, గోల్డ్ లోన్ అయితే గోల్డ్ కోసమే. అట్లా అన్నట్టు ఈ పర్సనల్ లోన్కి మాత్రం మనకి ఎలాంటి కండిషన్స్ అయితే లేవు. వీటిని ఎక్కడైనా వాడుకోవచ్చు. మీరు బిజినెస్ కోసం వాడతారా, లేకపోతే మీకోసం వాడుకుంటారా, లేకపోతే సంథింగ్ ఎనీ రీజన్ మీరు ఎక్కడైతే వాడుకోవచ్చు. అలాగే దీన్ని అన్సెక్యూర్డ్ లోన్ అంటారు. అన్సెక్యూర్డ్ లోన్ ఎందుకని అంటారంటే బ్యాంక్స్కి మనము ఎలాంటి పూచి చూపిస్తలేము. అంటే ఎలాంటి ఇప్పుడు బంగారం అనుకోండి, గోల్డ్ అక్కడ తాకట్టు పెడతాము. వెహికల్ లోన్ అనుకోండి, వెహికల్ అక్కడ తాకట్టులో ఉంటుంది. అలాగే హోమ్ లోన్ అనుకోండి, ఇల్లు తాకట్టులో ఉంటుంది. అంటే వాళ్ళకు ఏదో ఒకటి తాకట్టులో ఉంటుంది కాబట్టి అవి సెక్యూర్ లోన్స్ అంటారు. పర్సనల్ లోన్ అంటే మాత్రం అన్సెక్యూర్ లోన్ ఫ్రెండ్స్. అంటే కొద్దిగా ఇవి వాళ్ళకి అన్సెక్యూర్డ్ కాబట్టి అందుకే వాటితో పోలిస్తే వీటికి ఇంట్రెస్ట్ రేట్ అనేది కొద్దిగా ఎక్కువ ఉండడానికి కారణం కూడా ఇందుకే ఫ్రెండ్స్. అంటే రికవరీకి వాళ్ళకి ఏమి మనం ఇస్తలేము కాబట్టి వీటిని అన్సెక్యూర్డ్ లోన్ అంటారు. అందుకే ఈ లోన్ అనేది ప్రైవేట్ ఎంప్లాయీస్కి ఇస్తారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇస్తారు, బిజినెస్ చేసుకునే వాళ్ళకి కూడా ఇస్తారు. సో వీటికి పెద్దగా ఇబ్బంది అయితే ఏముండదు. ఇది పర్టికులర్కి వాళ్ళకి అని ఏది ఉండదు, ఎనీ పర్సన్ అయినా ఇస్తారు. బట్ ఈ పర్సన్కి ఇచ్చే ముందు వాడు ఖచ్చితంగా మీ ఇన్కమ్ చూస్తారు, లేకపోతే మీ సిబిల్ స్కోర్ చూస్తారు. అలాగే మీరు చేసే వర్క్ కూడా చూస్తారు. బిజినెస్ అయితే బిజినెస్ వర్క్ చూస్తారు, ఎంప్లాయీస్ అయితే ఎంప్లాయీ వర్క్ చూస్తారు. ఇంకా ఎంప్లాయీస్కి అయితే ప్రైవేట్ ఎంప్లాయీస్కి అయితే వాళ్ళ కంపెనీ కూడా బేస్ అయి ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని కంపెనీలకు ఏంటంటే తక్కువ వస్తుంది. అంటే బేస్ అయి మీన్స్ అసలు రాదని కాదు, మీకు వచ్చే ఏదైతే మీకు లోన్ ఉంటుంది కదా, ఆ లోన్ అమౌంట్ అనేది కొద్దిగా తగ్గే అవకాశం అయితే ఉంటుంది. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అంటే మీరు చేసే కంపెనీ బట్టి, మీరు చేసే జాబ్ బట్టి కూడా మీ లోన్ అనేది డిసైడ్ అయితే ఉంటుంది. యూజువల్లీ దీని వడ్డీ వచ్చేసి మాత్రం అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మార్కెట్లో 10 to 24% దాకా ఉంది. మోస్ట్లీ అవే ఉంటుంది. కొంచెం తగ్గడం, కొన్నిసార్లు పెరగడం. ఈ పెరగడం తగ్గడం అనేది ఆర్బీఐ మీద డిపెండ్ అయితే ఉంటుంది. ఆర్బీఐ ఏంటంటే మనకు అక్కడ వాళ్ళు కూడా వడ్డీలు పెంచడం తగ్గించడం జరుగుతూ ఉంటుంది. మీకు రెపో రేట్ అంటారు కదా, రివర్స్ రెపో రేట్ అనే అంటారు. అప్పుడు 3 monthsకి ఒకసారి కానీ లేకపోతే అలా ఆర్బీఐ అనేది పెంచడం తగ్గించడం చేస్తుంది. సో ఆర్బీఐ బట్టే బ్యాంక్స్ కూడా లోన్స్ పెంచడం తగ్గించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ లోన్కి వచ్చేసి ఫ్రెండ్స్, అంటే ఇప్పుడు సపోజ్ ఎంప్లాయీస్ అనుకోండి, వాళ్ళకి ఏజ్ మాత్రం ఖచ్చితంగా 21 to 58 ఈ మధ్యలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఎంప్లాయీస్ అవుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీ కానివ్వండి, ప్రైవేట్ ఎంప్లాయీ అయినా కానివ్వండి, వాళ్ళకి ఏంటంటే ఏజ్ ఒక కన్సిడర్ చేస్తారు. అంటే ఇప్పుడు సపోజ్ మీరు 21 years 25 years ఉన్నాను అనుకోండి, అప్పుడు కొద్దిగా ఎక్కువ ఇచ్చినా వాళ్ళు పెద్దగా ఎందుకంటే ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి రిటర్న్ తీసుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. అదే 50 years 55 yearsకి ఏంటంటే వాళ్ళకి రిటర్న్ ఆప్షన్ కొద్దిగా ఆడ ఏంటంటే తక్కువ ఇస్తారు. లోన్స్ అనేవి చాలా తక్కువ ఇస్తారు. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అంటే మీ ఏజ్ పెరిగే కొద్దీ లోన్ కూడా తగ్గుతుంది. అది హోమ్ లోన్ కూడా అంతే. మీ ఏజ్ పెరిగే కొద్దీ కూడా మీ లోన్ అయితే తగ్గుతుంది, అమౌంట్ తగ్గుతుంది. అంటే మీకు లోన్కి వచ్చే అమౌంట్ అయితే తగ్గుతుంది. అదే బిజినెస్ వాళ్ళకైతే 65 years వరకు ఇస్తారు. ఎంప్లాయీస్ అయితే 58, కొన్ని బ్యాంకులు ఏంటంటే 60 years వరకు కూడా వాళ్ళ ఏజ్ ఉన్నా ఇస్తుంది. బట్ కొద్దిగా వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఇచ్చే ఏదైతే పర్సనల్ లోన్ ఉంటుందో అది కొద్దిగా తగ్గిస్తుంది. ప్రైవేట్ ఎంప్లాయీస్ అయితే ఖచ్చితంగా ఏంటంటే 1 year జాబ్ చేయాలి. ఎంప్లాయీస్ ఖచ్చితంగా 1 year జాబ్ చేస్తే మాత్రమే
వాళ్ళకి ఆ లోన్ అనే అమౌంట్ అనేది వస్తుంది. అలాగే ఇప్పుడు కొన్నిసార్లు విలేజ్లలో 15,000 ఉన్న వ్యక్తులకు కూడా ఇస్తుంది. అలాగే సిటీలలో 20,000 ఉన్న వ్యక్తులకు కూడా లోన్ ఇవ్వడం స్టార్ట్ అయితే అవుతుంది. బిలో 15,000 అంటే బ్యాంకులో కూడా ఇవ్వరు. సో బిలో 15,000 అని వేసుకున్నా మనకి ఏదంటే 15,000 అంటే క్యాల్కులేట్ చేసుకున్నా ఒక 7,500 8,000 వడ్డీకే వెళ్ళిపోవాలి, అంటే తీసుకున్న అమౌంట్కి వెళ్ళాలి. సో అట్లా డిసైడ్ అయి ఉంటుంది. కాబట్టి ₹1,00,000 తీసుకున్నా 10% వేసుకున్నా కానీ మీరు 10,000 దాకా అక్కడే అవుతుంది. అంటే మీ శాలరీ మినిమం 20 ఎబోవ్ ఉంటే బ్యాంక్స్లో కొద్దిగా ఇంట్రెస్ట్ చూపిస్తాయి. బట్ అది కూడా మీకు మ్యాక్స్ కూడా 20 ఉన్నా కూడా 1 lakh 2 lakhs ఇస్తాయి. మ్యాక్స్ ఎక్కువ కూడా ఇవ్వవు. మీకు అది ఎలా బేస్ అయి ఉంటుందని ఆల్రెడీ మీకు ఈఎంఐ క్యాల్కులేటర్లో చెప్పాను నేను, పర్సనల్ లోన్ ఈఎంఐ క్యాల్కులేటర్ అని. ఆ వీడియోలో మీరు చూడండి. ఆ వీడియో చూడకపోతే ఇక్కడ లింక్ ఇస్తాను. అలాగే డాక్యుమెంట్స్ కూడా దానికి సంబంధించిన లింక్ ఇస్తాను. ఆ రెండింటి లాస్ట్ 2 వీడియోస్కి ఇక్కడ లింక్స్ ఇస్తాను, ఇక్కడ మీరు చూడొచ్చు. అదే బిజినెస్ పర్సన్స్ అయితే వాళ్ళు కనీసం 3 lakhs ప్రాఫిట్ చూపిస్తేనే బ్యాంక్స్ ఏంటంటే పర్సనల్ లోన్ ఇస్తాయి. ఈ బిజినెస్ వాళ్ళకి ఏంటంటే బిజినెస్ లోన్ కూడా ఉంటుంది. ఆ బిజినెస్ లోన్ అది వేరే వీడియోలో చెప్తాను మీకు. బిజినెస్ లోన్ కూడా మీకు అండ్ ఈ పర్సనల్ లోన్ కోసం మీరు ఏంటంటే ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు, ఆఫ్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్లో అంటే ఇప్పుడు ఎస్బీఐ యూనో యాప్ ఉంటుంది, ఐసీఐ బ్యాంక్ ఉంది, ఆ యాప్ ఉంది, హెచ్డిఎఫ్సికి వెబ్సైట్స్ ఉన్నాయి. సో మీరు అక్కడి నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు. చాలామందికి మీకు అర్థం కాకపోతే మాత్రం డైరెక్ట్ మీ దగ్గర ఉన్న ఏదైతే బ్రాంచ్ ఉంటాయో అక్కడికి వెళ్ళి అడగండి. సో అక్కడ అప్లై చేసుకోవచ్చు. అది కూడా రికమెండేషన్ అంటే మీ శాలరీ, సిబిల్ స్కోర్, మీరు చేసే వర్క్, కొన్ని 2-3 కేటగిరీ వాటిని డిసైడ్ అయ్యి ఉంటుంది. డాక్యుమెంట్స్ అంటే నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను ఫ్రెండ్స్ మీకు. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, మీ ఐటీ స్లిప్లు అండ్ మీ ఫామ్ 16 ఎంప్లాయీస్కి అయితే ఇవన్నీ అడుగుతాయి. అంటే పే స్లిప్లు, బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇవన్నీ అడుగుతూ ఉంటాయి. సో బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిలు ఉంటాయి. బ్యాంక్స్ వేరే, ఎన్బిఎఫ్సిలు వేరే. బ్యాంక్ యొక్క పేర్లు ఏదైనా మీకు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. ఎన్బిఎఫ్సి కూడా కొద్ది పేర్లు అయితే డిస్ప్లే అవుతాయి. మీకు అంటే బ్యాంక్స్ అయితే పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు ఫ్రెండ్స్. ఎన్బిఎఫ్సి గురించి అయితే ఇక్కడ సో బ్యాంక్స్లలో మీకు ఒక బెనిఫిట్ ఏంటంటే మీకు ఇంట్రెస్ట్ రేట్ తక్కువ ఉంటుంది. కొద్దిగా లోన్ అనేది కూడా పర్లేదు, మంచిగా ఇంట్రెస్ట్ రేట్ అన్నీ అంటే ప్రీ క్లోజర్ ఛార్జెస్ ఇవన్నీ తక్కువ ఉంటాయి. సో అందుకోసం చూడండి, మీరు మోస్ట్లీ బ్యాంక్స్లో ట్రై చేయండి. బ్యాంక్స్లలో మీకు రాకపోతే మీ అర్జెంట్ సిచ్యువేషన్ అయితే మాత్రం ఎన్బిఎఫ్సిలో ట్రై చేయండి. ప్రాసెసింగ్ ఫీజు కానివ్వండి, ప్రీ పేమెంట్ ఫీజు కానివ్వండి, ప్రీ క్లోజర్ ఛార్జ్ యొక్క ఫీజు కానివ్వండి, మోస్ట్లీ 1 to 5% దాకా ఉంటాయి. ఇప్పుడు సపోజ్ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను నేనండి. ఒక 1 lakh తీసుకున్నారు అనుకోండి, ప్రాసెసింగ్ ఫీజు అంటే మీరు బ్యాంకు లోన్ ఇచ్చే ముందు ఏంటంటే ఒక 5,000 దాకా డిడక్ట్ చేసుకుంటుంది. బికాజ్ ఆఫ్ ప్రాసెసింగ్ ఫీజు అంటారు దాన్ని. అదే అర్థం చేసుకుంటే 5,000 డిడక్ట్ చేసుకొని మీకు 95,000 ఇస్తుంది. బట్ క్యాల్కులేట్ చేయడం మాత్రం 1 lakh రూపీస్కే మీకు క్యాల్కులేట్ ఇచ్చినట్టు చేస్తుంది. ప్రీ పేమెంట్ అనేది ఛార్జెస్ అని అంటారు. ప్రీ పేమెంట్ అంటే మీరు ఇప్పుడు సపోజ్ 1 lakh తీసుకున్నారు, అదొక 3 years పెట్టారనుకోండి, ఏమంటారు దాని పీరియడ్ టర్మ్ వచ్చేసి 3 yearsలో మీరు ఏంటంటే సెకండ్ ఇయర్ 1 year తర్వాత మీరు ఏం చేశారంటే మీ దగ్గర ఆల్రెడీ ఉన్న అమౌంట్ కాబట్టి అందులో ఒక కట్టడానికి 50,000 కట్టాలనుకున్నాను అనుకోండి. అప్పుడు కూడా మీరు ఏదైతే ఉందో కట్టే అమౌంట్కి దానికి కూడా 1 to 5% ఛార్జెస్ చేస్తారు. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ మీరు 50,000 ఉందనుకోండి, 50,000లో 1 lakhలో మీరు ఆల్రెడీ 30,000 కట్టారనుకుందాం. 30,000 అంటే మైనస్ 1 lakh మైనస్ 30,000 అంటే 70,000. 70,000లో మీరు ఒక 50,000 కట్టారనుకుందాం. అంటే ఇంకా 20,000 ఉంటుంది కదా, 20,000 మీద ఒక 5% ఛార్జెస్ వేస్తూ ఉంటాయి. సో అట్లా అనేది మీరు కట్టే ఏదైతే ఉందో 50,000 మీద అట్లా ఛార్జెస్ వేస్తూ ఉంటాయి, అది గుర్తుపెట్టుకోండి. ఆ ఛార్జెస్ కూడా వాటిని ప్రీపేమెంట్ ఛార్జెస్ అంటారు. అంటే మీ లోన్ కంప్లీట్ కాకముందే మీరు అసల్లో కొద్ది అమౌంట్ కట్టాలనుకుంటారు కదా, వాటిని ప్రీపేమెంట్ ఛార్జెస్ అంటారు. సో అవి కూడా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా ప్రీ క్లోజర్ ఛార్జెస్ అంటారు. ప్రీ క్లోజర్ అంటే మీకు చెప్తాను, వీటిని ఎగ్జాక్ట్ మీరు 1 lakh ఒక 1 lakh తీసుకున్నారు లోన్, ఏది పర్సనల్ లోన్ తీసుకున్న తర్వాత మీ అదృష్టం కొద్దీ మీరు ఏంటంటే మీ హైక్ రావడమో, మీ బిజినెస్ మంచిగా జరగడమో, మీకు ఎక్కడో ఇన్కమ్ అయితే దొరికింది, మీకు ఆల్ సెట్ అయిపోయినాయి అనుకున్న తర్వాత మీరు ఏంటంటే ఆ లోన్ క్లోజ్ చేయాలనుకున్నారు. కాబట్టి ఆ లోన్ అమౌంట్ క్లోజ్ చేసేటప్పుడు ఆ లోన్ మీద మీరు ఎంతైతే మీరు కట్టారో ఇంకా ఉంటారు కదా, సో ఆ కట్టిన దాని మీద 5%. ఇప్పుడు సపోజ్ 1 lakh మొత్తం కట్టంగా 20,000 ఇంకో 70,000 ఉంటాయి కదా, 80,000 ఉంటాయి కదా, 80,000కి 5% ఒక 4,000 దాకా మళ్ళీ అప్పుడు వేస్తుందా, అట్లా ప్రీ క్లోజర్ ఛార్జెస్ అంటారు అక్కడ. అంటే ఇందులో ఉన్న డిసడ్వాంటేజ్ ఇదే ఫ్రెండ్స్, బ్యాంక్స్లో లోన్ తీసుకోవడం వల్ల ప్రీ క్లోజర్ ఛార్జెస్ అని, ప్రీపేమెంట్ ఛార్జెస్ అని, ప్రాసెసింగ్ ఫీజ్ అని ఈ ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి. అది ఏ లోన్ అయినా కాండి,
అది వెహికల్ లోన్, హోమ్ లోన్, ప్రతి లోన్ అనే ఇదే హెడేక్ ఇక్కడ. మీ పేరు మీద ఇన్సూరెన్స్ కూడా చేస్తాయి వేరే వేరే లోన్స్కి. ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ కూడా మీ దగ్గర తీసుకుంటే అది కూడా వేరే వేరే దాంట్లో చెప్తారు, హోమ్ లోన్లో కానీ. అన్నిటికన్నా ముఖ్యం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పర్సనల్ లోన్ తీసుకునేటప్పుడు కానివ్వండి, ఏ లోన్ అయినా తీసుకునేటప్పుడు రీసెర్చ్ చేయండి. ఏ బ్యాంక్లో ప్రాసెసింగ్ ఫీజు ఎంత ఉంది, ప్రీపేమెంట్ క్లోజర్ ఛార్జెస్, ప్రీపేమెంట్ ఛార్జెస్ ఎంత ఉన్నాయి, ప్రీ క్లోజర్ ఛార్జెస్ ఎంత ఉన్నాయి, ప్రీ క్లోజర్ అన్నా ఫోర్ క్లోజర్ అన్నా సేమ్ అంతే ఉంటుంది. సో వీటి గురించి ఎంక్వైరీ చేయండి. ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంటుంది ఆ బ్యాంక్లో, అండ్ ఒకవేళ ఇస్తే ఎంత ఇస్తారు నాకు అవన్నీ కొద్దిగా రీసెర్చ్ చేయండి. రీసెర్చ్ చేస్తే బెటర్. సో ఇది ఫ్రెండ్స్ మీకు ఇవాళ ఈ వీడియో చెప్పాల్సింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్.